అందరికీ నమస్కారము. మనందరికీ తెలుసు, కోపం అనేది మనిషిని సర్వనాశనం చేస్తుంది, మెంటలీ, ఫిజికలీ. కాబట్టి ఈ కోపాన్ని ఎలా అదుపులో ఉంచాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడతాను. ఇది గౌతమ బుద్ధుడు చెప్పిన స్టోరీ. చాలా మంచి స్టోరీ అండి, కొంచెం ఏకాగ్రతతో వినండి. మనందరికీ తెలుసు, గౌతమ బుద్ధుడు ఎప్పుడైనా తన ప్రవచనాలు ఊరూరా వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరికీ ఇస్తూ అలా దేశాటన చేసేవాడు అనేసి. ఒకసారి ఒక గ్రామంలోకి వెళ్ళి తను ప్రవచనాలు ఇస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజల్లోంచి ఒకరు లేచి, స్వామీజీ, మాకు కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, కోపం మూలాన చాలా అనర్థాలు జరుగుతాయి, కొట్లాడుకుంటాము, తిట్టుకుంటాము, నానా గొడవలు పడుతున్నాము, ఈ కోపాన్ని ఎలా అదుపులో ఉంచాలి అనేసరికి వెంటనే గౌతమ బుద్ధుడు అన్నాడు, మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఆ కథ ద్వారా మీకు మొత్తం అర్థమైపోతుంది కోపాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలనేది. ఆ కథ ఏంటి అంటారా? ఒక గ్రామంలో ఒక యంగ్ కపుల్ అనమాట, కొత్తగా పెళ్ళైన యువతి యువకుడు. ఆ కొత్తగా పెళ్ళైన జంట రోజు రాత్రిపూట భోజనం చేసేటప్పుడు కీచులాట అనమాట, కొట్టుకోవడం, తిట్టుకోవడం, నానా గొడవ పడేవారు. అది ఎప్పుడు రాత్రి భోజనం టైంలో. ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నాం అనేసి వాళ్ళకి అనిపించి వెంటనే వాళ్ళ గ్రామంలో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటారనమాట. స్వామీజీ, మేము ఇట్లా ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటాము రాత్రిపూట భోజనం టైంలో, ఏం చేయాలి, దీనికి ఉపాయం ఏంటి అంటే స్వామీజీ అడుగుతాడు, ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే, ఈమె వంట సరిగ్గా చేయట్లేదని, నేను చేశాను నీకు నచ్చట్లేదని, అట్లా వంట దగ్గరే గొడవ అవుతుంది వాళ్ళకి. అప్పుడు స్వామీజీ అంటాడు, నేను మీకు ఒక మంత్రించిన నీళ్ళు ఇస్తాను, మెడికేటెడ్ వాటర్, మంత్రించి నీళ్ళు ఇస్తాను. నువ్వేం చేస్తావంటే, అమ్మ, రోజు రాత్రి భోజనం మీ ఆయనకి వడ్డించాక నువ్వు ఆ నీళ్లు నోట్లో వేసుకుని ఆయన భోజనం అయ్యేదాకా ఆ మంత్రించిన నీళ్ళని పుక్కిలించకూడదు అనేసి చెప్తాడు. ఇద్దరు యంగ్ కపుల్, యువతి యువకులు ఇద్దరు సంతోషపడిపోయి ధన్యవాదాలు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోతారు ఆ నీళ్ళు తీసుకుని. ఇక మరుసటి రోజు నుంచి ఎప్పుడు భోజనం ఆమె వడ్డించినా కానీ ఈమె నోట్లో నీళ్ళు పోసుకుని కూర్చుంటుంది, ఆ మంత్రించిన నీళ్ళు. ఇక హస్బెండ్ కూడా ఏమనడు, ఆమె ఏమనదు. కాబట్టి గొడవ సద్దుమణిగిపోయి ఇద్దరూ చక్కగా సంతోషంగా ఉండడం మొదలు పెడతారు. అప్పుడు మళ్ళా వచ్చి స్వామీజీకి ధన్యవాదాలు చెప్తారు. స్వామీజీ, మీరు ఇచ్చిన నీళ్లు బాగా పనిచేశాయి, ఇంకా కొన్ని నీళ్ళు ఇవ్వండి, మంత్రించిన నీళ్ళు, ఇక మా ప్రాబ్లం పర్మనెంట్గా సొల్యూషన్ దొరికిపోతుంది అనేసి స్వామీజీ చెప్తాడు. అప్పుడు స్వామీజీ నవ్వేసి, మీకు నేను మంత్రించిన నీళ్ళు ఇవ్వలేదు, మామూలు నీళ్ళే ఇచ్చాను, దాంట్లో ఏ మంత్రమో వేయలేదు, మామూలు నీళ్ళే. మీకు ఎందుకు అలా చెప్పానంటే కనుక, మామూలు నీళ్ళే నోట్లో వేసుకున్నావంటే మాట్లాడలేం కదా, నువ్వు మాట్లాడకపోతే ఆటోమేటిక్గా ఆ వ్యక్తికి కోపం రాదు, ఆయన కోపం వచ్చి అరిచినా నువ్వు నోరు తెరవలేవు. కాబట్టి ఇద్దరికి గొడవ అక్కడ అయిపోయింది. నువ్వు నోరు తెరవవు కాబట్టి ఆయన కోప్పడినా లాభం లేదు, నీ నుంచి రెస్పాన్స్ రాదు అనే ఉద్దేశంతో ఇద్దరికి గొడవలు అక్కడ ఆగిపోయినాయి. ఇంతే, నేనేం మంత్రించి నీళ్ళు ఇవ్వలేదు అన్నారు. అప్పుడు ఆ యువతి యువకులు ధన్యవాదాలు చెప్పుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకుంటారు, వాళ్ళ కోపానికి కారణం ఏంటంటే నోరు తెరిచి అరుచుకోవడమే, ఒకరంటే ఇంకొకరు డబల్ అనడం, అట్లా గొడవలు చాలా అవుతున్నాయి. ఈ కోపానికి కారణం ఏంటి మెయిన్గా అంటే కనుక అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు. ఎప్పుడైతే మనం నోరు మూసుకుని ఉంటామో కోపం అక్కడే వెళ్ళిపోతుంది. జస్ట్ కీప్ యర్ మౌత్ షట్. Anger can only be controlled by keeping quiet, and silence is only the remedy. ఎప్పుడైతే మనం నోరు మూసుకుని ఉంటామో కోపం అనేది అదుపులో ఉంటుంది. నిశ్శబ్దంగా ఉండడం అనేది దానికి ఒక మంచి ఔషధము. అర్థమవుతుందా? ఒక ఔషధం. గమ్మనుండండి, ఎప్పుడు కోపం వచ్చినా కానీ మాట్లాడకండి, నోరు అస్సలు మెదపకండి. కోపం వచ్చిందా మాట్లాడకండి, ఎందుకంటే ఆ కోపంలో మనం ఏమంటాం మనకే తెలీదు. కోపంలో ఉన్నప్పుడు ఈ మెదడు పనిచేయడం మానేస్తుంది, మైండ్ స్టాప్స్ వర్కింగ్, బట్ టంగ్ వర్క్స్ లైక్ రాకెట్. నోరు అనేది రాకెట్ లాగా పరిగెడుతూ ఉంటుంది, మైండ్ మాత్రం పనిచేయడం మానేస్తుంది. ఈ రెండింటికి కనెక్షన్ పోతుంది. కనెక్షన్ లేనప్పుడు ఇది ఏమంటుందో అసలు దీనికి తెలీదు. కాబట్టి ఆ టైంలో గమ్మునుండండి, తర్వాత నెమ్మదిగా ఆలోచించి నిదానంగా ఆన్సర్ ఇవ్వండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోతారు మీరు. ఈ బీపీ, షుగర్లు, ఈ అల్సర్లు, ఈ రోగాలన్నీ కోపం మూలానే. ఇంకా ఫిజికల్ అటాక్ కూడా జరుగుతుంది. మీరు వాళ్ళని కొట్టడం, వాళ్ళ చిమ్మల్ని కొట్టడము, ఈ చంపుకోవడాలు, ఈ హత్యలు, గొడవలు, ఇవన్నీ దేనికి? కోపమే. ఆ క్షణిక ఆవేశమే. ఆ క్షణిక ఆవేశాన్ని మీరు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటారో జీవితం మీది ఎటువంటి గొడవలు రావు. గమ్మని ఉండండి, ఆ టైంలో జస్ట్ కామ్గా ఉండండి.
ఇది చాలా ఇంపార్టెంట్ అండి కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి. జస్ట్ ట్రై దిస్. ఇంకా కొన్ని చిట్కాలు చెప్పినా కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి. అందరికీ తెలుసు, ఒక 10 కౌంట్ చేయమని చెప్పేసి. ఎప్పుడు కోపం వచ్చినా కానీ వెంటనే మీరు ఏం చేస్తారంటే 10, 9, ఎక్కడన్నా ఖాళీ ప్లేస్లోకి వెళ్ళి 8 అని మెల్లగా కౌంట్ చేస్తారు. 10 చేయండి. కోపం ఇంకా తగ్గలేదా? 100 కౌంట్ చేయండి. 100, 99, 98 అంటూ రివర్స్లో కౌంట్ చేయండి. ఒకటికి వచ్చేసరికి కోపం ఎగిరిపోతుంది. ఇంకొక టెక్నిక్, కోపం వచ్చినప్పుడు ఆ సిచ్యుయేషన్ నుంచి వెళ్ళిపోండి. ఎక్కడైతే మీకు కోపం వచ్చిందో, ఎవరి మీద కోపం వచ్చిందో అక్కడ వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఆ సిచ్యుయేషన్, ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్ళిపోండి. అక్కడ ఉండకండి. ఇంకొక సొల్యూషన్ చెప్తాను. కోపం వచ్చినప్పుడు ఒక గ్లాసుని మంచినీళ్ళు తాగేయండి. చల్ల నీళ్ళు తాగండి మంచిగా. అలాగని ఫ్రిడ్జ్ వాటర్ కాదు, కుండ నీళ్ళలో, మామూలు మంచినీళ్ళలో ఒక గ్లాసుడు తాగండి. కోపం చల్లారుతుంది. ఏదైనా మంచి ఫేస్ గుర్తు చేసుకోండి, ఎవరైనా మంచి జోకులు గుర్తు చేసుకోండి, మంచి మాటలు గుర్తు చేసుకోండి, ఏదైనా స్వామీజీని గుర్తు చేసుకోండి, స్వామి వివేకానందాన్ని గుర్తు చేసుకోండి. ఒక్కసారి ఇలా ఆయన రూపాన్ని ఇలా గుర్తు చేసుకోండి. ఆటోమేటిక్గా మనసు చల్లగా అయిపోతుందండి. ఎటువంటి గొడవలు ఉండవు. సో ఈ చిన్న ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వండి. కోపాన్ని బయటపడేయండి. ఈ చిన్న జీవితాన్ని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటారు? అవునంటారా? తప్పకుండా కింద బాక్స్లో ఎస్ అని రాయండి మీరు. ఓకే. సో ఇలాంటి మంచి మంచి టాక్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఛానల్ని అభిమానిస్తున్న, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇంకో మంచి టాక్లో కలుస్తాను. అప్పటిదాకా ఏం చేస్తారు? నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా గెంతులు వేస్తూ, ఎటువంటి కోపాలు లేకుండా నవ్వుతూ, నవ్విస్తూ ఉండండి. టేక్ కేర్. గుడ్ లక్.